శక్తిపీఠం ఆధ్వర్యంలో సురభి గోశాల నడుపుతా ఉన్నది. అన్నపూర్ణేశ్వరి నిత్యాన్నదానం కూడా నడపబడుతా ఉన్నది. మరి మనం ఇక్కడే గోశాలను పెట్టుకొని ఎంతమంది గోవులను సంరక్షిస్తున్నాము, ఎంతమంది గోవులకు నమస్కరిస్తున్నాము, ఎంతమంది వెళ్ళి గోసేవ చేసుకుంటా ఉన్నాము, ఎంతమంది వెళ్ళి గో ప్రార్థన చేసుకుంటా ఉన్నాము అంటే ఎవరు వెళ్ళడం లేదు. ఏదో ఇంట్లో ఏమైనా నైవేద్యం పెడితే ఎప్పుడో అమావాస్యకు పూర్ణిమకు ఎప్పుడో ఒకసారి వెళ్ళి అప్పుడు కూడా చేసుకుంటామో లేదో తెలియదు, కొంతమంది వెళ్తా ఉంటారు. ఇక్కడనే మన నారాయణపేటలోనే మనం గోశాల నిర్వహించుకుంటా ఉన్నాము. కానీ గోశాలకు వెళ్ళి ఎవరు కూడా నమస్కరింపడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇది కూడా అశ్రద్ధనే. మనం ఏమీ చేయట్లేదు, కానీ మనకు అన్ని కావాలి. ఇది కోరుకునే విషయమే కాదు. ఈ విషయాలన్నీ కూడా భగవంతుని ద్వారా మనం కోరుకోకూడదు. మనం ఎప్పుడైతే మనకేం కావాలో ఆయనకు తెలుసు. మనని సృష్టించింది ఎవరు? భగవంతుడే కదా. మనం సృష్టించిన వాడిని వీడికి ఏం కావాలో ఏమి వద్దు అనేటటువంటి విషయం ఆ భగవంతుడి మీదే వదిలిపెట్టాలా. కోరికలు అనేటటువంటివి ఏం కోరికలు కోరాలి అంటే, నేను ధర్మాచరణలో ఉండాలి, ధర్మాన్ని రక్షించాలి, గోవులను రక్షించాలి, సనాతన ధర్మాన్ని రక్షించాలి అని ఇటువంటి కోరికలు కోరాలే కానీ అనవసరమైన కోరికలు కోరుకోకూడదు దేవుడి దగ్గర.